హలో, వెల్కమ్ టు అశ్వి బ్లాగ్స్. నేను మీ అశ్విత. సో ఏంటి కెమెరా ఆన్ అయ్యేసరికి కావాలనండి ఇదంతా చెప్పాలి. ఏం చెప్పాలి తిని మీకు తెలుసు ఆల్రెడీ విద్య. అండ్ ఈయన మేము చెప్పాను మా ప్రైవేట్ సర్కిల్లో ఈయన పెద్దన్న, అందరికంటే చిన్నవాడు, కానీ మేము అన్న అని పిలుస్తాము. గౌతమ్ ఎంతమంది ఆగారు. ఈరోజు నేను మొన్న చూపించినట్టు ఒక అమ్మాయి బర్త్డే అన్నాను కదా, దీప్తి అనేసి. అమ్మాయి అంటే మళ్ళీ నన్ను తిట్టింది. ఫ్రెండ్ దీప్తి బర్త్డే. సో ఫ్రెండ్ ఏంటి సరిగ్గా చెప్పు, దోస్త్. సో తనకి బర్త్డే సెలబ్రేషన్కి డెకోర్ ఐటమ్స్ కొనడానికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఎంత చూపించినా చూడండి, ఇక్కడ 17 అని రాసింది కదా, అది చూడండి. ఆ టైంలో ఎంత చీకటి పడిందో మీకు తెలుసు. 17 అంటే అంతే 5:30. మేము మంచిగా ఫుల్ టు ఫుల్ కవర్ చేసుకొని వెళ్తున్నాము డెకోర్ ఐటమ్స్ కొనడానికి. సో వెనకాల ఉన్నట్టు మధ్యాహ్నం 3ంటికి వెళ్దామంటే పడుకున్నారు అనమాట. ఈ అన్న వల్ల 5 అయింది. ఇప్పుడు లేదండి, ఇంకా ఇప్పుడు డెకోర్ ఏం కొంటామా, ఎలా సెలబ్రేట్ చేస్తామా అని ఫుల్ వీడియోలో ఉంటుంది. మంచిగా వ్లాగ్ చూస్తే ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్. సో ఇప్పుడు ఫస్ట్ మొదటి ఘట్టం ఏం కాదు, ఇక్కడ బేకరీ షాప్కి వెళ్తున్నాము కేక్ తీసుకోవడానికి. 8 కల్లా మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. సో ఫస్ట్ బేకరీ షాప్కి వెళ్దాము. కేక్ మ్యామ్ గారికి ఎలాంటి నచ్చుద్దో మాకు తెలీదు. బట్ ఏంటది క్యారమిల్ అంటున్నాను. నేను క్యారమిల్ అనుకున్నాను, చాక్లెట్ అంటున్నాను. వాడు అరే ఇలా తిరుగు అది చెప్పి నువ్వేమనుకుంటున్నావురా? రెడ్ వెల్వెట్ అని అన్న. చూద్దాం ఏ కేక్ తీసుకుందామో. బడ్జెట్ కూడా చూసుకోవాలండి మనం ఇంకా చాలా కొనాలి. చూపించు. ఇలాగా ముందుగానే రెడీగా ఉంచుతారు కేక్స్ అన్ని. అరే చెప్పనీరా, ఇది బాగుందిరా, కొంచెం బాగుంది. కానీ ఏ కేక్ అది? లావెండర్ ఫ్లవర్స్ లాగా ఉంది కానీ బట్ దాని తెలుగులో ఏమంటారు తెలీదు అన్న. అరే రే ఇద్దరు మరుగుడు నవ్వుతుంది చూడు. సపోర్ట్ లేదు, ఇక్కడ సపోర్ట్ లేదు నాకు. నాకే చేయరు. ఇందాక కలపడలేదు లైట్లో అన్న. ఈ అక్క కూడా, అక్క చూడు ఆల్రెడీ ఉన్నారు. వద్దు మొహం చూపించినాను. ఆహా, చిన్న బేకరీ కానీ సూపర్ ఉంటాయి కేక్స్ మాత్రం. ఏమని అడగండి రా. క్యారమిల్ కానీ చాక్లెట్స్ ఉన్నాయి కానీ వాడు అన్నట్టు రెడ్ వెల్వెట్ ఉంది, చాక్లెట్ ఉంది. బటర్ అడుగు ఒకసారి ట్రాన్స్లేట్ చేయండి. అరే వచ్చి 1 సంవత్సరం అవుతుందిరా. ద్రాస్తి ఇచ్చి దస్తి దాన్ని. నువ్వు పెద్ద అన్న కదా ఎంతైనా. కగ్దిల్లా బటర్ స్కాచ్ లేదా? ఇప్పుడు ఇంకా క్యారమిల్ కానీ లేకపోతే చాక్లెట్ కానీ చూడండి. దీప్తి కోసం మనం ఎంతగానో ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. రే కేక్ కాకుండా బిస్కెట్ తీసుకోపోదాం, లేకపోతే అక్కడికి వెళ్ళేసరికి మెల్ట్ అయిపోతుంది. ఇంకా అది నిజం. ఫస్ట్ మనకి ఇన్ని పేర్లు తెలియదండి, ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మెచ్యూర్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇవన్నీ వద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం. చిట్టీలు వేద్దాం. చిట్టీలు తీరా ఏం సార్ నీ అక్క పెద్ద అక్క ట్రాన్స్లేషన్ చేస్తుంది ప్రతిదీ. డైరెక్ట్ రష్యన్ టు తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టింది. అరే అరే ఏంట్రా ఇంత అప్డేటెడ్ ఉన్నావు? చూపి అక్క. అక్క నమస్తే అక్క. చరణ్ అంట. రామ్ చరణ్ అక్కడే గుండాగిద్దాం. దేంతో చేస్తారో చెప్పరేంట్రా వీళ్ళు.
అరే ఒకటి తీసుకెళ్దామా, 2 తీసుకెళ్దామా? అన్నీ ఆల్మోస్ట్ ప్రైజెస్ గట్టిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ చూడడానికి కూడా చాలా బాగానే ఉన్నాయి. వర్త్ ఇట్. కాస్ట్ కూడా చూడడానికి బాగానే ఉంది. ఏ కేక్ తీసుకెళ్ళాలా అని డీప్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆమెకి ఒకటి ఫేవరెట్ అని లేదు. సో అన్ని చర్చలు జరిగాక ఏం తీసుకున్నానో తర్వాత చూపిస్తాను. మ్యాగ్నెట్లో చూద్దాము. సారీ గైస్, షాప్ మారుతున్నాము. బై బై. మ్యాగ్నెట్కి వచ్చాము. ఒకటే బాగుంది. అరే ఎందుకురా అంత హైట్ ఉన్నావు? అది అరే చూడండి హైట్గా ఉంది. వాడు కూడా అన్నా ఇక్కడ మంచిగా లేవు అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్ మనకి హెల్దీ ఆప్షన్ వద్దు, మనకి అన్హెల్దీ ఆప్షన్, ప్యూర్ అన్హెల్దీ కావాలి. బుజ్జి బుజ్జి స్మాల్ పేస్ట్రీస్ ఉన్నాయి. బాగానే ఉంది ఇది. బాగుంది. ఏమంటారు? ఇంకా ఏమంటావు? ఓకేనా? ఇక్కడే ఉండిద్ది, అక్కడ కూడా చూసి వచ్చినప్పుడు అక్క అది నువ్వు చక్కగా పట్టుకో అక్క, మళ్ళీ మనకి వేస్తారు. ఇక్కడ మనం ఏం చేసినా సరే వీళ్ళకి పెద్దది అయింది. మెచ్చరుగా పట్టుకోవాలి, వాళ్ళు మనకి మెచ్చరు. ఇది అరే రే రే ఇది వచ్చేసరికి మ్యాగ్నెట్ అండి. ఇక్కడ మ్యాగ్నెట్లు వీధికి ఒకటి ఉంటుంది. నేను ఆల్రెడీ మ్యాగ్నెట్ వీడియో చూశాను, మీరు చూడాలనుకుంటే వెళ్ళి నా ఛానల్లో మళ్ళీ చూడండి. సో ఈ కేక్ అనుకుంటున్నాము, బట్ నాట్ డిసైడెడ్. చూడండి చూడండి, నాకు ఎక్కడే లేరు శత్రువులు, ఇద్దరే. సో డెకోర్ ఐటమ్స్కి వెళ్దామా ఫస్ట్? ఫిక్స్ ప్రైస్కి రా. ఇప్పుడు ఏంటి కేక్ సంగతి ఏంటి? వీళ్ళు మొహాలు చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది. సరే సరే పదండి వెళ్ళిపోదాం మిత్రులారా. మ్యాగ్నెట్ నుంచి ఫిక్స్ ప్రైస్కి వెళ్తున్నాము డెకోర్ ఐటమ్స్ కొనడానికి. సో ఇప్పుడు ఫిక్స్ ప్రైస్కి వెళ్ళి డెకోర్ ఐటమ్స్ కొనేసి వెళ్దాం. చాలా చల్లగా ఉంది, బాగా చలిగా ఉంది. మీరు చూడొచ్చు 5:30కే మాకు ఎలా ఉందో. ఆల్మోస్ట్ 4కే ఇక్కడ డార్క్నెస్ వచ్చేసిద్ది. అది ఇంగ్లీష్లో చెప్పిందండి. అరే మన వాళ్ళు అందరూ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని సబ్ టైటిల్స్ కోసం అడుగుతున్నారు, అందుకే కొంచెం అర్థమైనట్టు చెప్తున్నాను. అంటే ఇక్కడ మన తెలుగులో గుజరాత్ ఇంకేంటి పంజాబీస్ అంత పెద్ద మనకు రావు. పార్క్ అండి, పార్క్లో నుంచి వెళ్తున్నాము షార్ట్ కట్. ఇక్కడ ఏం కనపట్టలేదు, బట్ స్టిల్ నేను తీస్తున్నానంటే చూడండి, లైక్ చేసుకోండి సరేనా? చూడండి రోడ్ ఎంత బాగుందో, లైట్స్ దెయ్యం సినిమాలో ఉండే లైట్స్ ఇవన్నీ. హలో అరే వద్దురు, అసలే చీకటి ఉందా. అక్కడ చూడండి ఎంత బాగుందో లైట్. ఇక్కడ అరోరా వేవ్స్ వస్తాయని ఫస్ట్లో నేను అనుకున్నాను, బట్ అదేమి ఇక్కడ లేదు. అరే మొన్నటిదాకా వాటర్ ఫ్రీజ్ ఉండే కదరా, ఇప్పుడే చూసాను చేంజ్ అయినట్టుంది. రష్యాలో టెంపరేచర్ అసలు నమ్మద్దు. నిజంగా టెంపరేచర్ని సెమినార్స్ని ఏమోరా, ఇక్కడ ఇంకా చల్లగా ఉంది వాటర్ వల్ల. పదండి పోదా. ఇప్పుడు మేము అక్కడ మీకు చర్చ్ కనపడుతుందా, ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాలండి. అక్కడే మేము డెకోర్ ఐటమ్స్ కొనడానికి ఒక షాప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్. నార్మల్గా సమ్మర్ టైంలో అయితే చాలామంది ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి వస్తారు, బట్ ఇప్పుడు చూడండి ఈ టెంపరేచర్ వల్ల ఎక్కడో ఒకళ్ళు కనపడ. సెంటర్కి వచ్చేసామండి. సో ఇక్కడే డెకోర్ ఐటమ్స్ కొనడానికి షాప్ కనపడుతుంది. అక్కడ మీకు బ్లూ అండ్ వైట్ కలర్లో ఫిక్స్ ప్రైజ్, పైన ప్యాట్రిచ్కా. దానికోసం ఇక్కడికి వచ్చాము. మధ్యలో నేను రూట్ చూపించడం కష్టమైంది, నా చేతులని బాగా ఫ్రీజ్ అయిపోయి ఉండే. ఇక్కడ కూడా ఒక బేకరీ ఉంది. ఐ థింక్ ఇది క్లోజ్ అవుతుండేమో అనేసి. ఇది ఫిక్స్ ప్రైజ్ చూపిస్తాను రండి. ఫిక్స్ ప్రైస్ పదా. అరే ఏంట్రా ఇది ఇట్లా చేసిండ్రు, దయ్యాలు చేసినట్టు.
ఇదే ఫిక్స్ ప్రైస్. మేము ఇందాక నుంచి డెకరేటం కోసం ఇక్కడికి కొంచెం చీప్ అండ్ బెస్ట్. చీప్ అంటే నేను చీప్ అని చెప్పను, ఎఫోర్డబుల్ అండ్ బెస్ట్. సో ఇక్కడ మేము డెకరేటమ్స్ తీసుకుంటాము. క్రిస్మస్ వచ్చేసిందంట చూడండి. మా పెద్ద ఫెస్టివల్ అదే అక్క, సారీ మన పెద్ద ఫెస్టివల్ అదే. చూడండి క్రిస్మస్ డెకోర్ మొత్తం వచ్చేసింది. హీ భలే ఉన్నాయి ఇవి. చిట్టి చిట్టి క్రిస్మస్ ట్రీలు, బాల్స్, శాంతా క్లాస్లో గిఫ్ట్స్. రే భలే ఉన్నారా క్రిస్మస్ ఇవన్నీ కదరా విద్య. ఏంటది ఓపెన్ చేయొచ్చా? ఏమోరా అడుగు ఒకసారి ఓపెన్ చేయొచ్చాము. చేది ఒకసారి. అవి ఐ గెస్తో నేను మీకు అక్కడ కనపడుతున్నానా? సో ఇంకా మంచి స్టార్ట్ అవ్వలేదు. మొన్న ఒక ఫస్ట్ స్నోఫాల్ పడింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ టాప్ టు బాటమ్ కవర్ చేస్తే కానీ మీరు ఇంటి నుంచి లైక్ రూమ్ నుంచి బయటకు వెళ్ళలేదు. సో ఎప్పుడైనా మీరు అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు స్టైల్కి కాకుండా హెల్త్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తినేది కూడా రోజులో ఒక రోజే కాబట్టి స్ట్రాంగ్గా అయినా సరే ఏదైనా సరే. అరే బెలూన్స్ ఇక్కడే ఉన్నాయిరా, చూసారా? నా ఇంట్రో కోసం ఇక్కడికి వస్తే బెలూన్స్ కనపడ్డాయి అది. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి మాకు, నేను మొత్తం మీకు చూపిస్తాను. మీరు కామెంట్ చేయండి, లైక్ ఇంకా మా ఫ్రెండ్స్ బర్త్డే ఉంది ఫ్యూచర్లో ఇంకా ఎలా చేయొచ్చు అనేసి మీ ఐడియాస్ కూడా మాకు కామెంట్లో పెట్టండి, ఓకేనా? సో ఇక్కడ చూడండి బెలూన్స్, ఈ ఒక్కటి ఇలా వస్తుంది అనమాట. కాస్ట్ వచ్చేసరికి 249. అరే ఆ కలర్ బాగాలేదురా. ఇది బాగుంది నాన్న, ఈ రెండు సేమ్ నాన్న. అవునా? ఇక్కడ చూడు కలర్ చూడు. ఒక నిమిషం, ఇది చూడు మంచిగా. అంటే ఇక్కడ పట్టుకో, అన్నీ నాకు ఇస్తే ఎలా నాన్న? అక్కడ పెట్టేసేదా? క్యాండిల్స్ రా, క్యాండిల్స్ కాదు ఇవి. ఈ బెలూన్స్ ఈ 1 2 3 4 5 బెలూన్స్ వచ్చేసరికి 69 రూపీస్. అరే డెకోర్కి ఇవి పెడితే బాగుంటాయి ఏమోరా. వెల్కమ్. ఇక్కడ డీప్ డిస్కషన్ జరుగుతుంది బెలూన్స్ కోసం. సెలెక్ట్ చేసేసారా? ఏంటి అది చూపించండి. సో గైస్ ఇది తీసుకుంటున్నాము మేము డెకోర్కి. ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ పిక్చర్ మీకు చూడొచ్చు. సో ఎలా వస్తుందో మీరు చూడండి ఈ పిక్చర్తో పాటు మేము ఎలా చేస్తాము. అదే దాంతోపాటు ఇంకొన్ని బెలూన్స్ తీసుకుందామా? సరిపోవేమో నాకు ఐ గెస్. 30 బెలూన్స్ వస్తున్నానా ఇందులో? 30 వస్తాయా? షూరా? వస్తాయి. రాకపోతే నన్ను వేసి ట్రాన్స్లేట్ చేయండి రా. దీన్ని ఏం చేస్తున్నారు మీరు? మేము చేసే ప్రతి పని ఏంటంటే ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవడమే. మాకు ఇక్కడ బాగా వచ్చిన పని అదే అనమాట. జామర్స్ ఇక్కడ కూడా ఉన్నాయా? అదే ఫస్ట్ బిల్డింగ్ ఇక్కడ నుంచి చాలా దూరం కదరా కొంచెం. నెట్ పని చేయట్లేదు దానికి. నెట్ పని చేయట్లేదు. సరే మన రెస్టారెంట్ గురించి ఉపయోగిద్దాం. అక్క నమస్తే, నేను తర్వాత కలుస్తాను. నేను స్టార్ట్ అయిపోయిందా? సో వెనక బ్యాక్గ్రౌండ్ కోసం చూస్తున్నాము. మీరేమనుకుంటున్నారు? గోల్డ్ బాగుంటుందా పింక్ బాగుంటుందా? గోల్డ్ ఏదా? ఈ రెండు అనుకుంటున్నాము. నేను గోల్డ్ అనుకుంటున్నాను, వీళ్ళు పింక్ అనుకుంటున్నారు. డిసైడ్ అయ్యాక చెప్తాను. కాదు, డెకోర్ చేసేటప్పుడు మీరే చూడండి. ఇక్కడ వచ్చేసరికి నెంబర్స్ డిప్టీకి ఆల్మోస్ట్ 2005, ఇది 2025 20 వస్తాయి. సో 20 నిండిపోతాయి. 20 నిండిపోతాయా? 21 అయితే 1 చూడరా. 1 కనపడట్లేదు, మీకు దొరికితే చెప్పండి. వచ్చిందయ్యా. లేకపోతే 2 పెట్టేద్దామా? 1
ఉంచున్నాం 2004 అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏజ్ మార్చేస్తావు, ఇది దొరకట్లేదు అని చెప్పి ఏం చేస్తామరా దుర్మార్గుల్లో ఉన్నారు ఎవరు. అది ఈ కలరేనా అంటే వాళ్ళు లైటింగ్ అలా పెట్టారు మీకు. అరే వద్దులేగా పింక్దే తీసుకున్నాము. అదే వచ్చేసి పింకే తీసుకుంటున్నాము. గోల్డ్ కొంచెం షిమరీగా ఉంది. తనకు షిమరీ ఇష్టమే, బట్ చూడడానికి అంతగా బాగోదు. అరే క్యాండిల్స్ రా, హ్యాపీ బర్త్డే రష్యన్ క్యాండిల్స్ అండి. ఇవి రష్యాలో ఉంటున్నాం కాబట్టి రష్యన్ లాంగ్వేజ్ క్యాండిల్సే పెట్టాలి. అదే రష్యన్కి మేము చేసే ఏంటివి కార్డ్స్. టాప్ సీక్రెట్ అంట, అందుకే ఇక్కడ పెట్టేస్తాం. క్యాండిల్స్ నార్మల్గా తీసుకుందామా ఒకటి సింపుల్గా. అదే ఎందుకు సింపుల్ స్ప్రింగ్లా వస్తుంది కదా. ఇప్పుడు నేను నిన్న చూసాను రా, ఒక జస్ట్ ఒకటి వస్తుంది కర్వ్ లాగా. ఇప్పుడు ఇది వద్దు అయితే మనం అవ్వట్లేదు. క్యాప్ ఏమైనా తీసుకుందామా? మొత్తం సెట్ వస్తున్నట్టుంది క్యాప్, పెద్దది లేదా? సరే మళ్ళీ చూద్దాం రండి. సో తీసుకున్నామండి డెకోర్ ఐటమ్స్. నేను మొత్తం చూపించాను. డెకరేషన్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందా. సింపుల్ వేలోనే వెళ్ళాము. ఎప్పుడైనా సరే సింపుల్గా ఉంటేనే ఎలిగెంట్ లుక్ ఉంటుంది. సో ఫాస్ట్గా వెళ్ళేసి డెకరేషన్ చేద్దాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నాకు నచ్చిద్దని అనుకుంటున్నాను దీప్తికి, ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మేబీ ఎఫర్ట్స్ మ్యాటర్స్ అంటారు కదా, కొంచెం మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాను. సో స్టార్ట్ అవుతున్నాను. ఓకే బాయ్. మేము బిల్డింగ్ వేయించేస్తున్నాము. విద్య అయిపోయిందా? అయిపోయింది. ఇంకో బేకరీకి వచ్చాము. విద్యా జరుగు. ఇక్కడ ఫుల్ ఆఫ్ కేక్స్. నాకు మాత్రం ఈ కేక్ బాగా నచ్చింది. సమ్ లైక్ లావెండర్ కలర్, అది రీజనబుల్ ప్రైస్ కూడా. లెట్స్ సీ ఎండ్లో ఏం తీసుకుంటాము. ఫైనల్గా కేక్ కూడా తీసేసుకున్నాము. ఏం కేక్ తీసుకున్నామా అనేసి లాస్ట్లో చూపిస్తాను కేక్ కట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మేము ఫాస్ట్గా వెళ్ళి డెకోర్ చేయాలి, ఎందుకంటే చాలా మంది టైం 7 అయిపోయింది. అదిగాక చాలా మంది పిలిచాము. సో ఎక్కడ లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి అంతా ఈ అక్క వాళ్ళే. అంతే కదండి, మాకేముంది. దీప్తికి కూడా చాలా ఇష్టం అలాగే ఎక్కువ మందితో చేసుకోవడం అనేది. సో మా ఫస్ట్ ప్రయారిటీ అందరిని పిలవడమే. కాకపోతే లేట్ అయిపోయింది, మాకు గుర్తులేదు. ఇప్పుడు సడన్గా నేను కాల్ చేసి అందరిని పిలిచేసాము. సో సడన్ గా పిలిచి వాళ్ళు వస్తారా రారా అనుకున్నాం. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. బట్ ఐ విష్ అందరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఐ విష్. ఓకే మేము ఫాస్ట్గా వెళ్ళేసి డెకోర్ స్టార్ట్ చేస్తాము. చూసేసేయండి. బాయ్. సో చూసేసారు కదా మేము ఏమేమి డెకోర్ థింగ్స్ తీసుకున్నామో. సో నెక్స్ట్ వ్లాగ్లో మేము ఎలా డెకోర్ చేసామో, ఎలా సర్ప్రైజ్ చేసామో అండ్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చామో క్లియర్గా పెట్టేస్తాను, చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. టాటా, బై బాయ్.